హర్రర్ మూవీ మీరు చూసారో లేదో ఇప్పటిదాకా మన టాప్ హీరోస్ ఎవరు కూడా హర్రర్ మూవీస్ తీసుంటారు అనమాట. ఉదాహరణకి మన మహేష్ బాబు గారు. ఈ విధంగా ఒక అభిమాని అనిల్ రాయపూర్ గారిని అడిగారు అనమాట, సార్ మీరు హర్రర్ సినిమా తీయరా అంటే వాంట్ టు సీ యూ ఇన్ ఏ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఎందుకమ్మా శుభ్రంగా హాయిగా ఉన్నాం అందరం తీయను అని చెప్పి డైరెక్ట్ గా చెప్పిండు. మన రాజమౌళి గారు కూడా సార్ మరి ఈగ లాంటి సినిమా తీయకుండా ఏదైనా హర్రర్ సినిమా తీయొచ్చు అంటే నాకు హర్రర్ సినిమా తీయాలంటే భయం అండి అని చెప్తారు అనమాట. ఈ విధంగా హర్రర్ సినిమాలో నటించాలంటే మహేష్ బాబు గారు కూడా ఇన్సెక్యూర్, మన రాజమౌళి గారు టాప్ డైరెక్టర్ గారికి కూడా భయం అనమాట. కానీ ఏ మాత్రం ఇన్సెక్యూర్ గా ఫీల్ కాకుండా చూసుకున్నట్లయితే తన మార్కెట్ ఏంటి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. ఈజీగా సినిమా గట్టిగా ఉంటే 2,000 కోట్లు కొట్టింది. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి నేను కామెడీ చేయాలి, నేను కొత్తగా ఏదో ఒక జోనర్లో పండించాలి, నా ఫ్యాన్స్కి నా యొక్క కొత్త యూనిక్నెస్ చూపించాలి అని చెప్పి హర్రర్ సినిమా తీస్తానంటే మాట ఫ్రెండ్స్, ఇది మాటలు కాదు. నిజంగా ప్రభాస్కి ఏదైనా అవార్డు ఇవ్వాలి, సన్మానం చేయాలి. అవన్నీ వదిలిపెట్టి రోజేస్తారు ఎందుకురా బాబు? ఎవరు చెప్పండి ఇంత మా సినిమాలు సలార్ అయినా, కల్కి అయినా, ఆదిపురుష అయినా, బాహుబలి అయినా ఎలాంటి సినిమాలు తీసిన తర్వాత ఎవడైనా హర్రర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాని ఒప్పుకుంటాడా?